ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థని ప్రైవేటీకరించే ప్రయత్నాలను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ నిరసన బాట పట్టింది. వైఎస్ఆర్ టీయూసీ జిల్లా అధ్యక్షుడు జయకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కార్మికులు, యూనియన్ నాయకులు భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. ఆర్టీసీని ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలని, ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టే ఆలోచనలు ఆపాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఆర్టీసీ ప్రైవేట్ పరమైతే సామాన్య ప్రజలపై, విద్యార్థులపై మోయలేని భారాలు పడతాయని, కార్మికుల పొట్ట కొట్టబోద్దని యూనియన్ నేతలు హెచ్చరించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల అనుగుణంగా మా జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి సూచనల మేరకు, మా రాష్ట్ర వైఎస్ఆర్ టీసీ అధ్యక్షులు గౌతమ్ రెడ్డి సలహాల మేరకు ఆర్టీసీ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా చేస్తున్న కార్యక్రమానికి జిల్లా నలుమూల నుంచి ఇచ్చేసిన వైఎస్ఆర్ టీసీ నాయకులకు, వైఎస్ఆర్సీపీ అభిమానులకు, మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పాలన మనం చూస్తూ ఉన్నాము. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వ పాలనకి చాలా వ్యత్యాసం ఈరోజు రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్క ఇంట్లో మాట్లాడుకుంటున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం, ఈ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేయడం జరిగింది. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం, మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కేవలం రాష్ట్ర అభివృద్ధిని కానీ, రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని కానీ గాలికి వదిలేసి కేవలం వాళ్ళు దోచుకోవడం, దాచుకోవడం మీదే ఈరోజు రాష్ట్ర పరిపాలన సాగుతూ ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల సంక్షేమం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలైతేనేమి, అభివృద్ధి కార్యక్రమాలు అయితేనే చేయడం జరిగింది. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి కేవలం తమ స్వార్థ ప్రయోజనాల కోసం, తమ స్వార్థ రాజకీయ నాయకులు, తమ అనునాయకుల కోసం కేవలం పనిచేయడం తప్ప ఈ రాష్ట్ర ప్రజల కోసం పనిచేసిన దాఖలు లేవు. అందులో భాగంగానే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర పేద ప్రజల కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం, పేదల కోసం ప్రభుత్వ వైద్య కళాశాలను తీసుకురావడం జరిగింది. వాటిని కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే వాటిని తమ బినామీ నాయకుల కోసం, బినామీ పారిశ్రామికుల కోసం దోచిపెట్టడం కోసం దాన్ని ప్రైవేటీకరణ చేయాలనే దుర్బుద్ధితో చేయడం జరిగింది. దాన్ని కూడా మన రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వారి ఆదేశాలకు అనుగుణంగా మన వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజలతో మమేకమై వాటిని ఎదుర్కోవడం మనం రాష్ట్ర ప్రజలందరూ చూశాము. అదేవిధంగా మళ్ళీ కొన్ని వేల కోట్ల ఆస్తులు కలిగిన ఆర్టీసీ సంస్థ, ఇది ఒక పేదవాడికి వాహనము, మధ్యతరగతి, నిరుపేదలకు, గ్రామీణ ప్రాంతాల్లోని గిరిజనులకు, విద్యార్థులకు అందరికీ ఒక అనువైన రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్న ఒక ఆర్టీసీ సంస్థ. ఈ సంస్థకు కొన్ని వేల కోట్ల ఆస్తులు కలిగి ఉండడం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి కన్నుబడడం, వీటిని ఏ విధంగా దోచుకోవాలని ఒక దుర్బుద్ధితో వీటిని ఒక ఈవీ బస్సు టెండర్ల ప్రక్రియను తయారు చేసి వాటి ద్వారా ఈ ప్రభుత్వ ఆర్టీసీ సంస్థను ప్రైవేట్ పరం చేసి వాటి ద్వారా లబ్ధి పొందాలనే ఒక దుర్బుద్ధితో ఈరోజు ఇలాంటి దుర్మార్గపు చర్యను చేయడానికి పాల్గొనడం జరిగింది. గతంలో ఇదే ఆర్టీసీ సంస్థను మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ పరంగా ఉన్న ఆర్టీసీ సంస్థను 2020లో అధికారంలో వచ్చిన వెంటనే ప్రభుత్వంలో విలీనం చేసి 2 సంవత్సరాలు ఈ ఆర్టీసీ కార్మికులకు జీతభత్యాలను ప్రభుత్వమే చెల్లించే విధంగా తీసుకురావడం జరిగింది. తద్వారా ఈ ఆర్టీసీ సంస్థకు ఉన్న వేల కోట్ల అప్పులలో 2 సంవత్సరాలలో 2500 కోట్లని అప్పుల నుంచి మినహాయింపు కలిగించే విధంగా వెసులుబాటు కలిగించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. కానీ ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చిన వెంటనే ప్రభుత్వ సంస్థలను అయితేనేమి, ప్రభుత్వ ఆస్తులు అయితేనేమి ఈ విధంగా తనకు దోచుకోవడం, తన బినామీ పారిశ్రామికవేత్తలకు దోచిపెట్టడం, ఇదే పనిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకుంటున్న చర్యలు చాలా బాధాకరమైన విషయం. మేము ఈ ముఖ్యమంత్రిని ఒకటి అడగదలుచుకుంటున్నాం. నేను ప్రపంచ స్థాయి రాజధాని 2 లక్షల కోట్లతో రాజధాని తయారు చేస్తానని గొప్పలు చెప్పుకుంటున్న ఈ ముఖ్యమంత్రి గారికి 15,000 కోట్లు ఖర్చు పెట్టి ఈవీ బస్సులని కొనలేరా అని అడుగుతా ఉన్నాం. నేను అధికారంలో వస్తే సంపద సృష్టిస్తానని చెప్పిన ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి గారు ఈ రోజు వేల కోట్ల ఆస్తులు ఉన్న ఆర్టీసీ సంస్థను ఎందుకు దోచుకుంటున్నారని అడుగుతున్నాం. కాబట్టి మీరు తీసుకున్న ఈ దుర్మార్గపు చర్యల్ని, మీరు తీసుకున్న ఈ ప్రజా ఆస్తులను దోచుకునే చర్యల్ని వెంటనే విరమించుకోవాలి. మీరు తీసుకున్న ఈ ఆర్టీసీ ప్రైవేటీకరణని వెంటనే మీరు విరమించుకోవాలి. లేని పక్షంలో మేము వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ, వైఎస్ఆర్ టీసీ పార్టీ కానీ మేము మూకుముడిగా ఈ రాష్ట్ర ప్రజలతో,
ఆర్టీసీ సంస్థలో ఉన్న కార్మిక సోదరిమణులతో కలిసి మీరు తీసుకుంటున్న దుర్మార్గపు చర్యల మీద పోరాడతాం. లేని పక్షంలో మేము ప్రజాయుతంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎల్లప్పుడూ ఆర్టీసీ సంస్థకు సపోర్టుగా